కాశ్మీర్లో కొలువై ఉన్న సరస్వతీదేవి శక్తిపీఠ విశిష్టత. కాశ్మీరేతు సరస్వతి. కాశ్మీరము సహస్రార చక్రము. భారతదేశ పటంలో కూడా తీసుకున్నట్లయితే ఒక శిరస్సులాగా ఉంటుంది. శిరస్థానీయం సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. శిరస్సు రూపంలో ఎత్తులో ఉంటుంది ప్రధానం. అక్కడ మనకి లంకాయాం శంకరీదేవి, అక్కడ ఆరంభించిన శక్తి యొక్క ప్రవాహము, మూలాధారంలో కుండలిని శక్తి యొక్క ప్రవాహము ప్రవహించి 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 సహస్రారంలో కలిసినట్లుగా కాశ్మీరంలో జ్ఞానస్వరూపిణి జ్ఞానదాత్రి అయినటువంటి సరస్వతీదేవి శారదాంబ రూపంలో శారద, శారం దదాతి, శారమేవ సారం, సారం దదాతి ఇది శారద. సారం అంటే సకల వస్తువుల యొక్క సారం జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. ఆ జ్ఞానం ఎలాంటిది? ప్రవహిస్తూ ఉంటుంది కరెంటులాగా. కరెంటుని యూ కెనాట్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ డిస్ట్రాయ్స్, ఇట్ కెన్ ప్రొటెక్ట్స్ అకార్డింగ్ టు ద నెసెసిటీ. సందర్భం అవసరాన్ని బట్టి కరెంటు అనేటువంటిది మనల్ని రక్షిస్తుంది, మనల్ని భక్షిస్తుంది కూడా. కాబట్టి రక్షణ భక్షణ శక్తులు కలిగినటువంటిది ప్రవహించేటువంటి శక్తి స్వరూపిణి, విద్యుత్ శక్తి స్వరూపిణి, సమయస్ఫూర్తి స్వరూపిణి, తెలివితేటలు, ఇంటెలిజెన్స్, క్లెవర్నెస్ అనేటువంటి ఏవైతే పదములతో వాడుతామో అటువంటి అన్ని పాజిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలిస్తే ఆవిడ సరస్వతీదేవి. ఆవిడని ప్రార్థిస్తే ఆ సరస్వతీదేవి ఎంతో ప్రవహించేటువంటి శక్తి లాంటి, ప్రవహించటం అంటే ఈ ప్రవహించిన నీళ్లు వాటి లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. ఎక్కడో కొండలలో నది రూపంలో ప్రవహించి ప్రవహించి సముద్రంలోనే కలుస్తుంది. ఏ నది అయినప్పటికీ ఇంకో నదిలో ఉన్నా కలిసి సముద్రంలో కలుస్తుంది. కాబట్టి మానవుడు సరస్వతీదేవిని ప్రార్థన చేసినట్లయితే, కాశ్మీరంలో ఉన్న సరస్వతి శక్తిపీఠాన్ని ఉపాసన చేసినట్లయితే తప్పకుండా మానవుడు అద్భుతమైనటువంటి జ్ఞాన శక్తులను పొంది మానవ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. అదే అమ్మవారి యొక్క అనుగ్రహం. అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి శక్తి స్వరూపిణిగా ఆ కాశ్మీరంలో శారదాక్షేత్రంలో అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి ఆవిడ శక్తిపీఠం రూపంలో అవతరించి ఉన్నది, మన కోసం అవతరించి ఉన్నది. అందువల్ల సర్వజ్ఞ, శారద, సరస్వతి అని 3 పేర్లతో పిలువబడుతూ ఉన్నది. ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రంతో ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేద్దాం, ఉపాసన చేద్దాం.